హాయ్ అండి. టేస్టీగా మిరియాల కొడివేపుడు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. దానికోసమని కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాను. ఇలా కావాల్సినవన్నీ రెడీగా ఉంటే మనకి వంట చేయడం అనేది కొంచెం సులభంగా అయిపోతుంది. అందుకని నేను ఇలా దగ్గరే పెట్టేసుకున్నాను. ముందుగా దీనికోసం మసాలాను తయారు చేసుకోవాలి. ఈ మసాలా కోసం ఒక చెక్క, 4 లవంగాలు, 4 ఎలాచి, ఒక స్టార్ పువ్వు, కొన్ని గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇక దీనిలోకి 1 స్పూన్ సోంపు, 2 స్పూన్ల మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోండి. సో కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. అవన్నీ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి మనకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయి తీసుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవగానే అందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్లోకి పసుపు, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. నేనైతే కారం అస్సలు వాడట్లేదండి. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చిలో వచ్చే కారం పోతుంది. అందుకని అసలు కారమే వాడట్లేదండి మేము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గాక ఆయిల్ సపరేట్ అవుతున్నంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి. అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలి మధ్యలో. ఇవి కొంచెం ఆయిల్ వదిలేక మనము ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే మొత్తం ఇందులో వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఒక 15 మినిట్స్ అయితే ముక్కలకు బాగా పట్టించాలి ఈ పౌడర్ అంతా, ఈ మసాలా మిశ్రమాన్ని అంతా. అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలి. సో లేదంటే అడుగంటేస్తుంది. నాస్టిక్లో అయితే అంటదు, లేదు అంటే అడుగంటకుండా చూసుకోండి. ఇక ఆ తర్వాత దింపే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. నాకైతే కర్రీ ఎక్కువ గ్రీన్ కలర్లో ఉండడం ఇష్టం అండి. అందుకని నేనైతే ఎక్కువ కరివేపాకు, కొత్తిమీర అయితే యూజ్ చేస్తాను. ఇక దాన్ని అయితే మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. టేస్టీగా ఉండే మిరియాల కొడివేపుడు అయితే రెడీ అయిపోతుంది. బాయ్.